తెలుగులో వందల సంఖ్యలో శతకాలు ఉన్నాయి. వాటిలో వేమన శతకం ఎంతో ప్రాచుర్యం పొందింది. వేమన పద్యాలు మనవే. వేమన మనవాడు, అందరివాడు, అంది అందనివాడు, పాఠకుల్లో చైతన్యాన్ని అందించేవాడు. వేమన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వేమన కేవలం ఘంటము తాటాకులు పట్టుకొని పద్యాలు రాసినవాడు కాదు, ఆసుగా పద్యాలు పలికినవాడు. ఒకటా రెండా, వందల వేల పద్యాలను పలికినవాడు. ఆ పద్యాలలో ఏ పద్యానికి ఆ పద్యమే ఎంతో విశిష్టమైనవి. ఆనాటి సమాజమే ఆయనకు ఇతివృత్తం. సమాజాన్ని, మనుషులను, వారి మనస్తత్వాలను సునిశితంగా పరిశీలించినవాడు. నిర్మోహమాటంగా చురుకలు వేస్తూ చెప్పాడు. ఆయన నాస్తికుడా? కాదు. కేవలం హేతువాద? కానే కాదు. ఆయనలో నాస్తికుడు ఉన్నాడు, హేతువాది ఉన్నాడు, తాత్వికుడున్నాడు, సాత్వికుడు ఉన్నాడు, పరిశీలకుడు మరియు యోగి కూడా ఉన్నారు. ఆసువుగా చెప్పిన ఆ పద్యాల్లో పలుకుబడులున్నాయి, సామెతలున్నాయి. సరసంగాను హాస్యప్రాయంగాను రచన చేసిన ప్రజాకవి, మజాకవి కూడా. సిపి బ్రౌన్ దగ్గర నుండి ఎందరెందరో వేమన పద్యాలకు వ్యాఖ్యానాలు రాశారు. ఆంగ్ల సంస్కృత భాషల్లోకి తర్జుమా చేశారు. అన్ని వయసుల వారు వేమన శతకమును చదివిన మానసిక వికాసం కలుగుతుంది. వాటిలో ప్రాచుర్యం పొందిన కొన్ని పద్యాలు ఇప్పుడు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు అను పద్యమునందు ఉప్పు, కర్పూరము ఒకే రూపంలో తెల్లగా ఉన్న రుచుల్లో తేడా. అదేవిధంగా పురుషులందరూ ఒకే విధంగా ఉన్న వారిలో జ్ఞానం కలిగిన పుణ్యపురుషులు వేరయ్యా. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు ఈ పద్యమునందు బిందెడు గాడిద పాల కంటే గరిటెడు ఆవు పాలు శ్రేష్టం. అదేవిధంగా దయతో పెట్టిన ముద్ద తృప్తిగా ఉండును. మేడిపండు చూడ మేలిమై ఉండు అనే పద్యమునందు మేడిపండు పైకి బాగున్నను లోపల పురుగులుండు. అదేవిధంగా పిరికివాడు పైకి బింకంగానున్న లోపల పిరికితనం పోదు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను, విద్యలేని అల్పుడు ఆడంబరంగా మాటాడును. మంచి గుణం కలవాడు చల్లగా శాంతంగా మాట్లాడును. ఎలా అయితే కంచు మోగినట్లు కనకంబు మోగునా? కోపమున ఘనత కొంచెమైపోవును. కోపం గలవానికి గౌరవం తగ్గి దుఃఖం కలుగును. కోపమును తగ్గించుకొనిన కోర్కెలు నెరవేరును. తప్పులెన్నువారు తండోపతండంబులు. ఈ పద్యమునందు తప్పులెన్నువారు ఎంతోమంది ఉంటారు, కానీ వారి తప్పును గ్రహించలేరు. లోకంలో ప్రతివారిలో తప్పులుంటాయి, ఎవరినీ నిందించకూడదు. చిత్తశుద్ధి కలిగి చేసిన దానంబు. ఈ పద్యమునందు సంతోషంతో చేసిన దానము కొంచెమే అయినా ఉపయోగము. మర్రి చెట్టు విత్తనము చిన్నదే అయినను ఎందరికో నీడనిచ్చును.